జిల్లా అధికారుల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ కొంతమంది అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా ఎస్పీ చందనదీప్తి సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారుల పేరుతో మాయమాటలు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఉన్నతాధికారుల పేరు చెబుతూ బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, ఇంట్లో ఫర్నిచర్, ఇతర సామాన్లు తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి ఎవరు స్పందించవద్దని సూచించారు. జిల్లాలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు, కుల సంఘాలు, ఇతర సంఘాల పేర్లు చెబుతూ తమ స్వలాభాలకు, వ్యక్తిగత అవసరాలకు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంబంధిత అధికారుల వద్దకు వెళ్లాలి తప్ప మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.